అటు నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. తుఫాను ప్రభావం ఉంటుందని తెలిసినా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రతిసారి వర్షం వస్తే నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగిపోవాల్సిందే అని స్థానికులు వాపోతున్నారు. ఇక చిన్న చినుకు పడ్డ రైల్వే అండర్ బ్రిడ్జిలు, మాగుంటి లేఅవుట్లో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతుంది. ఇక అంతేకాకుండా వైఎస్ఆర్ ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలిచిపోతుంది. ముందస్తుగా పూడికతీతలు తీయకపోవడంతో ఇలా నీరు నిలిచిపోతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ గురించి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జరుగుతున్న. నరేష్, ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అసలు పరిస్థితి ఎలా ఉంది? రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ అనేది అంత ప్రభావం చూపకపోయినా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ముందుగానే వాతావరణ శాఖ చెప్పింది. అంటే అక్కడ అధికారులు ముందుగా నిర్లక్ష్యం చేశారనుకోవాలా? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఏం చెప్తున్నారు స్థానికులు? రైట్ సతీష్, మొత్తానికి రెమాల్ తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాకి లేనప్పటికీ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఇటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో రెమాల్ తుఫాన్ ప్రభావం అనంతపూర్ జిల్లా కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అయితే అక్కడ కురిసినటువంటి భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతమైనటువంటి ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల జలాశయానికి కూడా భారీగా వరద నీరు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి గమనిస్తే ఏదైతే తుఫాను ప్రభావంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో కురిసినటువంటి తీవ్ర తుఫాను ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకోపోవడం, ఏదైతే ప్రజల్ని అప్పుడప్పటికే అప్రమత్తం చేయడం, అధికారులు ప్రతినిత్యం కూడా ఇలాంటి జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం ఒక్కసారి చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండడం, వాటిని పునరుద్ధరించకపోవడం అధికార యంత్రాంగం ఒక వైఫల్యం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానంగా నెల్లూరులో వర్షం కానీ కురిస్తే చినుకుపాటి వర్షానికి నెల్లూరు నగరం అంతా కూడా ఒక జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆర్టీసీ కాలనీ అయిండొచ్చు, అదేవిధంగా చంద్రబాబు కాలనీ అయిండొచ్చు, అదేవిధంగా అండర్ బ్రిడ్జిలు అయితే పూర్తి స్థాయిలో ఇక ఏదైతే రైలు పట్టాలు తగిలేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా రాకపోకలన్నీ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు ఒకసారి మనం చూస్తే సముద్ర తీరానికి ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే మత్స్యకారు కుటుంబాలు ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏదైతే భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి సమయంలో పూర్తి స్థాయిలో కూడా అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో చిక్కుపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అప్పటికప్పుడే అధికారులు, జిల్లా కలెక్టర్ యంత్రాంగం అంతా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటినీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. గతంలో ఏదైతే వర్ష ప్రభావం తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాంతాలు అయితే మునిగిపోతాయో ఆ ప్రాంతాలకి అధికారులంతా కూడా స్పెషల్ ఆఫీసర్లను, అదేవిధంగా ఆర్డీఓ స్థాయి అధికారులందరినీ కూడా నియమిస్తారు. అయితే ప్రస్తుతం రెమాల్ తుఫాన్ ప్రభావం ఒకవైపు అప్రమత్తం చేసేటువంటి అధికార యంత్రాంగం నెల్లూరులో ఒక వర్ష ప్రభావం లేనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటిని ఎదుర్కొనేందుకు కూడా అధికార యంత్రాంగం ఎప్పటికెప్పుడు కూడా చొరవ తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అయితే నెల్లూరులో అస్తవ్యస్తం అవుతున్నటువంటి ఈ యొక్క జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి కాలనీలు దాదాపు చాలా ఉన్నాయి. అధికార యంత్రాంగం ఎప్పటికెప్పుడు కూడా వర్షాలు పడితే తప్ప వీటన్నిటి మీద చొరవ తీసుకుంటాయే కానీ ముందస్తు చర్యలు అయితే చేపట్టడం లేదు. ప్రధానంగా ప్రస్తుతం మనం నెల్లూరుకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే నగరంలో కొన్ని అస్తవ్యస్తం అవుతున్నటువంటి ప్రాంతాల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. ప్రధానంగా ఒక్కసారిగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉందంటే నెల్లూరు నగరం అంతా కూడా రాకపోకలు బంద్ అవుతాయి. ప్రధానంగా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే చవిచూస్తారు. అసలుకి నెల్లూరులో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, నెల్లూరులో ఏ ప్రాంతాలు మునిగిపోతున్నాయో మనతో పాటు పబ్లిక్ కూడా ఉన్నారు. ఒకసారి పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా నెల్లూరు జిల్లా అంతా ఒక ఎత్తు అయితే నగరంలో ప్రధానంగా వర్షం వస్తే చినుగుపాటి వర్షానికి జల దిగ్బంధంలో చిక్కుపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు చెరువులు తలపించే విధంగా రోడ్లన్నీ కూడా ఏదైతే తయారవుతున్నాయి. మీరేమంటారు? ఈరోజు అధికార యంత్రాంగం ఎలాంటి చొరవ తీసుకుంటే వీటన్నిటిని ఎదుర్కొనే పరిస్థితి ఉందంటారు? నమస్కారం, నా పేరు బాబీ భగత్. ఖచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పాలా. ఎందుకంటే
మారుమూల గ్రామాలు కానీ లేదంటే లోతట్టు ప్రాంతాలు కానీ మునగడం అనేది సర్వసాధారణం. తుఫాన్లే వచ్చినప్పుడు చిన్నపాటి వర్షం పడినా ఒక 15 నిమిషాలు గ్యాప్ లేకుండా వర్షం పడినా కూడా నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి వీధులన్నీ కూడా చెరువులను సముద్రాలను తలపిస్తూ ఉంటాయి వాహనాలు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందంటే కేవలం కాలువల పూడిక తీకపోవడం, అలాగే కాలువలను ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, అలాగే ఈ కాలువలను అన్ని కూడా ఆక్రమణలకు గురయ్యి ఆక్రమించి ఉన్నటువంటి కట్టడాలు కావచ్చు, ఈ పుడికలు లేని విధంగా కావచ్చు. ఈ అధికారులు ఎంతసేపటికి ఏంటంటే తుఫాను వచ్చినా వర్షాలు వచ్చినా ఇళ్లలోకి నీళ్లు వచ్చినా లేదా ఇల్లు పడిపోయినా లేదా ఇంట్లో ఏదన్నా ప్రాణ నష్టం జరిగినా ప్రాణ నష్టానికి ఇంత డబ్బులు, ఇంటి నష్టానికి ఇంత డబ్బులు, నీళ్ళు వస్తే ఇంత డబ్బులు అని చెప్పని డబ్బులతో వాళ్ళ సమస్యలను వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని చేస్తున్నారు తప్పితే వర్షం రాకముందే ఎందుకు మనం ఆ జాగ్రత్తలు తీసుకోకూడదు? వీళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది ఎక్కడ మునిగిపోద్ది ఎక్కడ మునిగిపోద్ది అనేది. ఈ మునిగిపోయే ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడం, అక్కడ ఉన్నటువంటి కాలువలను పుడికలు తీయడం, అక్కడ ఉన్నటువంటి కాలువలు ఏవైతే కట్టడాలు ఆ కాలువలకు అడ్డంగా ఉన్నాయో వాటన్నింటినీ తొలగించడం, ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే ఈ అధికారుల నిర్లక్ష్యమే ఈ కారణం. ఇది ఒకసారి కాదు, అనేక సార్లు మనం కూడా నెల్లూరు నగర వీధుల్లో చాలా చోట్ల మనం చూసే ఉన్నాం. ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం అనే మనం చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు కాలనీ ఉండొచ్చు, అదేవిధంగా ఆర్టీసీ కాలనీ పలు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఏదైతే హౌసెస్ అన్నీ కూడా సొగభాగం మునిగిపోయేటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం వర్షాప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మీలాంటి వ్యక్తులంతా కూడా స్వచ్ఛందంగా పనిచేశారు. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అధికారులు ఏం చేయాలంటారు? ఖచ్చితంగా ఈ అధికారులు ముందస్తుగా వాళ్ళకి తెలియజేసి ఈ విధంగా తుఫాన్ వస్తుంది, ఎందుకంటే పేద మధ్యతరగతులు ఉండే వాళ్ళకి అంత అప్డేట్ అనేది ఉండదు. ఎప్పుడు తుఫాన్ వస్తుంది, ఎప్పుడు భూకంపం వస్తుంది, లేదా ఎప్పుడు ఏ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏం జరుగుతాయనేది తెలియదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి ముందస్తు జాగ్రత్తలు చెప్పి ముందస్తుగా వాళ్ళని ఇంకో దగ్గరికి తరలించడమో, లేదంటే వాళ్ళు అక్కడ ఉంటే ఆల్టర్నేట్గా ఇంకేదన్నా ఆ కాలువలు పూడికలు తీసో, లేదంటే వాటర్ వస్తే దాన్ని ఇంకో సైడ్ మళ్లించడమో, ఇల్లు నష్టంగా జరగకుండా చేసే బాధ్యతలు వీళ్ళు తీసుకోవాలా. వీళ్ళు ఎప్పుడు కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు తుఫాను వచ్చేసి లేదంటే వర్షాలు ఎక్కువైపోయి నీళ్ళు వచ్చేసి మోకాళ్ళ లోతుల్లోకి జనాలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ అధికారులకి గుర్తొచ్చేస్తుంది అక్కడ చేయాలి ఇక్కడ చేయాలని హడావుడి చేస్తారు తప్పితే ముందస్తుగా వీళ్ళు చిన్నపాటి చర్యలు తీసుకున్నా కూడా అటువంటి మనం అరికట్టవచ్చు అని చెప్పని తెలియజేస్తున్నాం. మనం ప్రధానంగా ఇంకోటి కూడా చర్చించుకోవచ్చు. ప్రధానమైనటువంటి హైవే నేపథ్యం మనకి నెల్లూరు హైవే సైతం కూడా వర్ష ప్రభావం వల్ల ఎక్కువగా అవుట్ఫ్లో మనకి పైనుంచి వచ్చినటువంటి వాటర్ కూడా హైవే కూడా తెగిపోయింది. ఇలాంటి పరిస్థితులు మీరు అన్నట్టుగా ఏదైతే అయిపోయిన తర్వాత వీళ్ళ అధికారులంతా కూడా అప్రమత్తం అవుతారంటారు. మీరేమంటారు? రేపు రాబోయేటువంటి వర్షా ప్రభావం వల్ల ముందస్తు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఖచ్చితంగా వీటికి ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలి. అధికారులు ఎంత కారణమో నాయకులు కూడా దీనికి అంతే బాధ్యత వహించాలా. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన ప్రజలే ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజా నాయకులు ఎక్కడ కూడా వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టే ఉంటారు. ఎందుకంటే ఈ నాయకులు ఉండేదంతా కూడా కాస్ట్లీ ఏరియాస్లో ఉంటారు. కనీసం వాళ్ళ ఇల్లు కాదు కదా, వాళ్ళ సందు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకి ఆ నొప్పి తెలియదు. సామాన్యులు పేదలు ఉండేటటువంటి దగ్గరే ఈ సమస్యలన్నీ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉంటారు. ఈ అధికారులకి చలనం లేకపోతే ఈ నాయకులన్నా బాధ్యత తీసుకొని పలానా దగ్గర ఇలా వస్తుంది మీరు జాగ్రత్తలు తీసుకోండి అని అధికారులు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు పాటిస్తారు. వీళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వీటన్నిటికి కూడా కారణాలని చెప్పని చెప్పవచ్చు. అంటే పబ్లిక్ మాత్రం మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఒక ఆవేదన అయితే చెందుతున్నారు. రాబోయేటువంటి తుఫాన్ ప్రభావాలు ఉండొచ్చు, ముందస్తు ఏదైతే చెప్పి రావు కాబట్టి ఖచ్చితంగా విపత్తులు అనేవి అప్పటికప్పుడే వచ్చేటువంటి పరిస్థితులు రావడం పట్ల ఏదైతే అధికారులు మాత్రం ఖచ్చితంగా కూడా అప్రమత్తంగా ఉండాలా. ఏదైతే ఇప్పుడు రెమాల్ తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాకు లేనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా అధికారులు ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం చర్యలు చేపడతా ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూద్దాం. ఇది నెల్లూరు చెరువు అంటారు. సో ఈ చెరువులో కూడా పూడికలు తీగిపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ప్రతినిత్యం కూడా ప్రజలు ఇక్కడ తిరుగుతూ ఎంతో ఆహ్లాదకరంగా వాతావరణాన్ని అనుభవించాల్సినటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో ప్రజలు ఇక్కడికి రాలేనటువంటి దుస్థితి ఏర్పడింది. పూర్తిగా ఇక్కడంతా కూడా పూడికలు తీగిపోవడం, శుభ్రపరచలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఈ యొక్క చెరువుకి దీని యాక్చువల్గా స్వర్ణాల చెరువు అంటారు. ఈ యొక్క స్వర్ణాల చెరువు కూడా పూర్తి స్థాయిలో అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా తయారైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రెమాల్ తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాకి లేనప్పటికీ కూడా
నెల్లూరులో అనేక ప్రాంతాలు పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలు చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే అంటే yes, ఉంది. అదే గత నరేష్, అనుభవం yes. ఏదైతే గతంలో కురిసినటువంటి భారీ నుంచి ఎస్ నరేష్, అంటే చాలా మందికి అర్థం కాని ప్రశ్న అదే. ఎప్పుడు కూడా వర్షాలు పడ్డ తర్వాత ప్రమాదం ముంచుకొచ్చే సమయంలోనే అప్పుడు అధికారులు మేలుకుంటారు, కానీ ఎందుకు ఈ పూడికి తీతలు ఎక్కడైతే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని చెప్తూనే ఉంటాం, కానీ ఎంత చెప్తున్నప్పటికీ ఎందుకు ఆ ప్రదేశాల మీద అంత దృష్టి పెట్టరు? పూడికి తీతలు లాంటివి అది సమ్మర్లోనే ఎందుకు చేయరు? వర్షాలు పడ్డ తర్వాతే, వర్షాకాలం వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుకొస్తాయి అధికారులకి? రైట్ సతీష్, మొత్తానికి మీరు చెప్పినట్టుగా ఏదైతే ఇప్పుడు పబ్లిక్ చెప్పినట్టుగా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అన్న ఈ యొక్క సామెతకి ఖచ్చితంగా ఈ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి మనకు బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాకి రెమాల్ తుఫాన్ ప్రభావం లేదు. ఒకవేళ రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఏదైతే కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉంటే ఫస్ట్ టైం ఏదైతే చెన్నై నుంచి ఫాస్ట్గా ఏదైతే ద్రోణి ప్రభావం నెల్లూరు జిల్లా మీద ఎఫెక్ట్ ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా నీటి మునిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. లోతట్టు ప్రాంతాలు ఏదైతే చెరువులు ఉంటాయో వాటన్నిటి కూడా మునక ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రధానంగా ఒక సమస్య ఉంది. పూడికలు తీగిపోవడం, అధికారుల నిర్లక్ష్యం అనేది మనకు బట్టబయలవుతుంది. నెల్లూరు నగరంలో కూడా ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ అన్నింటిని కూడా పూడికలు తీగిపోవడమే రాకపోకలు అంతరించిపోతాయి. 2-3 రోజులు భారీ వర్షాలు కానీ కురిస్తే రాకపోకలే కాదు, ప్రయాణికులు అయితే వైద్య నిమిత్తం కూడా హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద అధికారులు వెంటనే కూడా చర్యలు తీసుకోవాలా. తుఫాన్లు వస్తే, వర్షా ప్రభావం వస్తే వీటన్నిటిని చర్యలు తీసుకోవాలని అప్పుడప్పటికే మాట్లాడేటువంటి నాయకులు దీని మీద ఖచ్చితంగా కూడా అధికార యంత్రాంగం కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి ఒకవైపు పబ్లిక్ అంతా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.